ఈరోజు మనం వీడియోలో మెంతి కూర టమోటో పచ్చడి తయారు చేసుకునే విధానము చూద్దాము. దీనిని మనం అన్నములో, దోశలో, ఇడ్లీలో దేనిలో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి దానిని తయారు చేసుకునే విధానం చూసేద్దామా? ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అవి కొంచెం వేగాక కొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం సేపు వేగాక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ మిర్చి వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే పాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు మనం ఒక పెద్ద మెంతికూర కట్టని శుభ్రం చేసుకొని కడుక్కొని ఆరబెట్టుకున్న దానిని వేసుకొని వేయించుకుంటున్నాను. మెంతికూరని ఈ విధంగా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరొక స్పూన్ నూనె వేసుకొని 3 చిన్న టమోటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటాలు వేగే టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. మిర్చితో పాటు కొంచెం చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టమోటాలు కూడా బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం సేపు చల్లారాక మిక్సీ చేసుకుందాము. మనం మిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెంతికూర కూడా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారిన టమోటాలను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. టమోటాలో ఉన్న నీరు సరిపోతుంది. అంతేకాకుండా వాటర్ వేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదు. ఇది 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చళ్ళలోకి మనం తిరగమాత వేసుకుందాము. ఒక చిన్న పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. అవన్నీ వేగాక చివరిగా కరివేపాకు వేసుకొని అన్నీ వేగనిచ్చి దీనిని మనం సిద్ధం చేసుకున్న పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన టమోటో మెంతికూర పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడిని నేను టేస్ట్ చేశానండి. మనం వేసుకున్న చింతపండు, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. ఈ పచ్చడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అన్నంలోనే కాదండి, ఇడ్లీ, దోశలో వేసుకున్న చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనిని మీరు కూడా ట్రై చేసి చూస్తారా? మరి ఈ పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే వర్ధనీస్ కిచెన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.